వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ధనాదాయం చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్ పొజిషను మీకు ఇంప్రూవ్ అవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా ఇంప్రూవ్ అవుతుంది. కొన్ని విషయాల్లో మీకు ఆర్థికంగా అద్భుతంగా కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో మీకు రావాల్సినటువంటి బాకీలు ఈ సంవత్సరం వసూలు అవుతాయి. ఎప్పటి నుంచో మీకు రావాల్సినటువంటి బాకీలు ఈ సంవత్సరం వసూలు అవుతాయి. అంతేకాక మీరు కొత్త మార్గాలు అన్వేషించడం ద్వారా ఆదాయాలు పెంచుకుంటారు. డబ్బును నిల్వ చేసేటువంటి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఈ సంవత్సరం మీ ప్రేమ ఫలించి మీరు ప్రేమించినటువంటి వ్యక్తుల్ని వివాహం ఆడటం అనేది జరుగుతుంది. వివాహంలో ఏమైనా సమస్యలు ఉంటే, అంటే భార్యాభర్తల మధ్య కీచులాటలు కానీ లేదా ప్రేమికుల మధ్య స్పర్ధలు కానీ ఉన్నట్లయితే అవన్నీ కూడా ఈ సంవత్సరం 2016లో పరిష్కారం అవుతాయి. అంతేకాక మీరు చేసేటువంటి పనుల్లో ఎక్కువగా వ్యాపార దృష్టి ఉంటుంది ఈ సంవత్సరం. ఈ వ్యాపార దృష్టి ఎప్పుడైతే ఉంటుందో అనుకోకుండానే మీరు లాభాలు సంపాదిస్తారు. అంతేకాకుండా కష్టపడి పనిచేయటం జరుగుతుంది. కాబట్టి మనసులో ఆర్థికంగా నిలదొక్కుకోవాలనేటువంటి కోరిక ఈ సంవత్సరం పెరిగి వృధా ఖర్చులు తగ్గుతాయి. అంతేకాకుండా రెట్టింపు ఉత్సాహంతో పనులు కలిసి రావటం వలన మీరు ఎక్కువగా కష్టపడి వాటి నుంచి లాభాలు తర్వాత ఫలితాలు సంపాదించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం కొత్త వ్యాపారాలు కొన్నిటిలో మీరు భాగస్వామ్యులు కావటం కానీ, ఎవరైనా స్నేహితుల యొక్క ప్రోద్బలంతో కొత్త వ్యాపారాల్లోకి దిగటం కానీ జరుగుతుంది. వాటిలో మీకు బాగా కలిసి వస్తుంది. 2016లో మీరు సమర్థుడుగా పేరు తెచ్చుకుంటారు. గత సంవత్సరం జరిగినటువంటి నష్టాన్ని ఈ సంవత్సరం లాభాలతో పూడ్చుకుంటారు. అంతేగాక కుటుంబ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇంతకుముందు కుటుంబంలో ఉన్నటువంటి స్పర్ధలు కానీ, కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు కానీ పరిష్కారం అయ్యి అన్నదమ్ములతో కానీ, సోదరీమణులతో కానీ, తర్వాత తల్లిదండ్రులతో కానీ ఉన్నటువంటి పేచీలు సమస్యలు అన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. అయితే కొన్ని సందర్భాలలో కొంత తగాదాలు రావటం వలన అవి కోర్టు కేసుల వరకు దారితీసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందు జాగ్రత్త తీసుకోండి. మీరు త్వరపడి ఏ వ్యవహారంలో కూడా మీరు ప్రవేశించవద్దు. పూర్తిగా ఆలోచించుకుని సరైనటువంటి టైం తీసుకుని ఆ నిర్ణయం సరైందో లేదో 1-2 సార్లు తర్కించుకుని మీరు ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలాంటి జాగ్రత్త ఇప్పుడే కాకుండా, ఈ సంవత్సరమే కాకుండా ఎప్పుడూ కూడా తీసుకోవాలి. స్పెక్యులేషన్ చేసినట్టుగా ఏ వ్యాపారం చేయకూడదు. అలాగే వృషభ రాశి వారు మంచి వ్యాపార దక్షత కలిగి వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. ఉద్యోగం చేయాలా లేదా వ్యాపారం చేయాలా లేదంటే ఏదన్నా కన్సల్టెన్సీ చేయాలా అనేటువంటి మీమాంస మీకు వచ్చినప్పుడు ఉద్యోగం ఎంచుకోకుండా వ్యాపారం కానీ కన్సల్టెన్సీ కానీ చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం మొత్తం మీద మీకు అభివృద్ధికరంగా ఉంటుంది. అయితే శని మీకు 7లో ఉండటం వలన, మీ రాశికి శని 7లో ఉండటం వలన కొంత మందుల ఖర్చు ఉంటుంది. హాస్పిటల్స్కి రెగ్యులర్గా వెళ్ళవలసినటువంటి అగత్యం ఏర్పడుతుంది. అయితే ప్రమాదకరమైనటువంటి సమస్యలు ఏమీ ఉండవు. శని వలన ఎప్పుడూ కూడా ప్రాణాపాయం కలిగించేటువంటి అనారోగ్య సమస్యలు రావు. కేవలం మీ జాగ్రత్త పెంచడానికి, మీకు కొన్ని విషయాలు తెలియజేయడానికి, మీలో క్రమశిక్షణ రావడానికి మాత్రమే శని తన ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి శనికి సంబంధించినటువంటి అనుకూలత మీకు లేనందున, అంటే ఆరోగ్య విషయంలో మీకు లేనందున మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. సరైనటువంటి సమయంలో మందులు తీసుకోవటం, సరైనటువంటి సమయంలో భోజనం చేయటం, తగినంత విశ్రాంతి తీసుకోవటం అనేది చేయలేరు ఈ సంవత్సర కాలంలో. ఎందుకంటే శని 7లో ఉండటం వలన మీకు త్రిప్పట, అలసట, ఎక్కువగా పని చేయటం, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం ఇలాంటి లక్షణాలు ఉంటాయి. వీటి నుండి సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ
సరైన సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకుంటూ తొందరపడకుండా మీరు చేసినట్లయితే వ్యాపారంలో, వృత్తిలో, ఉద్యోగంలో మీరు బాగా రాణిస్తారు. వృషభము అనగా ఎద్దు పని ఏంటంటే పరిశ్రమ చేయటమే. అంటే కష్టం ఎక్కువగా ఉంటుంది. ఆ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని మీరు పొందటం జరుగుతుంది. ఈ ఎద్దు అనేది నందీశ్వరుడికి చిహ్నం. కాబట్టి మీరు శివుడికి సంబంధించినటువంటి పూజలు, రుద్రాభిషేకాలు, శివాలయాలు దర్శించటం, శైవ క్షేత్రాలకు వెళ్ళి జ్యోతిర్లింగాలకు కానీ లేకపోతే ఇంకా ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళి అక్కడ పూజలు చేసుకోవటం, శివుడిని దర్శనం చేసుకోవటం వలన గొప్ప ఆరోగ్యం, గొప్పగా ధనాదాయాలు, తర్వాత మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరటం జరుగుతుంది. శనికి నువ్వుల దానం చేయటం ద్వారా శని బాధల నుండి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ధర్మ కార్యక్రమాలు, అన్నదానం ఇటువంటి వాటి వలన కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి, అభివృద్ధి కలుగుతుంది. అట్లాగే మీ కుటుంబంలో మీరు మీ సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు ఈ సంవత్సరం తీసుకుంటారు. విదేశీ ప్రయాణానికి ప్రయత్నించేటువంటి వారికి ఈ సంవత్సరం సత్ఫలితాలు ఇస్తాయి. విదేశాలకు మీరు వెళ్ళగలుగుతారు. ప్రయత్నంలో కొంత ప్రతికూలత ఎదురైనప్పటికీ కూడా గట్టిగా ప్రయత్నిస్తే ప్రతి పని కూడా సానుకూలమవుతుంది. ముందే చెప్పినట్లుగా శని 7వ స్థానంలో సంచరించటం వలన మీకు అప్పుడప్పుడు పనుల్లో జాప్యం కలుగుతుంది, ఆలస్యం కలుగుతుంది తప్ప అసలు జరగకోకుండా ఉండటం అనేది ఉండదు. అలాగే విద్యార్థులు ఎంత కష్టపడినా ఫలితం లేదు అనేటువంటి తత్వంతో ఉంటారు. శనికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకోవడం వలన ఆ సమస్య కూడా మీకు పరిష్కారం అవుతుంది. వృషభ రాశికి వ్యాపార దక్షత ఉంటుంది, వ్యాపార లక్షణం ఉంటుంది అనేటువంటి విషయాన్ని శాస్త్రం చెప్తుంది. ఈ విషయంలో మీరు పూర్తిగా వ్యాపార దృష్టి కాకుండా కొంత సామాజిక దృష్టి కూడా ఉండటం వలన మీకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంటే స్వార్థం ఎక్కువగా చూపించుకోకుండా కొంత పట్టు సడలింపు ఉండటం ద్వారా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. తర్వాత వృత్తుల్లో ఉన్నటువంటి వారికి రకరకాల వృత్తులు, డాక్టర్లు కానీ, తర్వాత ఇంజనీర్లు కానీ, చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ, లేకపోతే జ్యోతిష్యం వాస్తులో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వీరికి ఈ సంవత్సరం అద్భుతంగా కలిసి వస్తుంది. మీరు అభివృద్ధి మార్గంలో ప్రయాణించడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు చేసేటువంటి పనుల్లో మీరు కొత్త మార్గాలు అన్వేషిస్తూ, అంటే ఇన్నోవేటివ్గా చేసుకుంటూ వ్యాపారాన్ని మీరు అభివృద్ధి చేసుకోవటం జరుగుతుంది. మొత్తం మీద 2016 మీకు చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఉంటాయి కానీ అవి ఏమీ కూడా ప్రమాద స్థాయిలో ఉండవు. వాటన్నిటి నుంచి మీకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబం విషయంలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కుటుంబ సమస్యలన్నీ కూడా మెల్లగా పరిష్కారం అవుతాయి. ఈ విధంగా 2016 మీకు విజయవంతంగానే ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో, అంటే సెకండ్ హాఫ్లో, జూలై నుంచి ఆగస్టు మధ్య కాలంలో ఆస్తులు కొనడం అనేది జరుగుతుంది. మీరు స్వగృహం కానీ, ఏదన్నా ఒక ఫ్లాట్ కానీ, లేదా స్థలం కానీ, ఇంకా కారు కానీ, లేదా జ్యువెలరీ కానీ, అంటే బంగారు నగలు కానీ, ఇలాంటి వాటిని ఏవైతే మీరు కొనాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారో అది మీరు ఈ సంవత్సరం ద్వితీయార్థంలో చేయగలుగుతారు. అంతేకాకుండా ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతులు కానీ, లేదా ఇంటికి సంబంధించినటువంటి బాకీలు, అంటే మీరు తాకట్టు మీద అప్పులు తీసుకొని ఉన్నట్లయితే వాటిని మీరు తిరిగి ఈ సంవత్సరం చెల్లించి ఆ రుణ విముక్తులు అవటం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ దిశలో మీరు ప్లాన్ చేసుకుంటే తప్పనిసరిగా మీరు సఫలీకృతులవుతారు.